వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరి అభిమాన సంగీత దర్శకుడు చక్రి జయంతి జూన్ 15వ తేదీ. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించినటువంటి బాణీలు, ఆయన పాటలు ప్రతి క్షణం ప్రతిరోజు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ఏ మూలకెళ్ళినా కూడా అవి మనల్ని రంజింప చేస్తూనే ఉంటాయి. ప్రతి ఏటా ఆయన జయంతి సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం రివాజు. ఈ సంవత్సరం కూడా షామీర్పేటలో, హైదరాబాద్ శివారులోని షామీర్పేటలో ఆయన అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మరికొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఆయనకు వారసుడుగా ఆయన తమ్ముడు మహిత్ నారాయణ కూడా తను కూడా సంగీత దర్శకుడై సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2014లో లవ్ యూ బంగారం అనే సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోటే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత కాలంలో ఆయన కొన్ని సినిమాలు చేశారు, కానీ పరిశ్రమ నుంచి ఆశించినటువంటి ఆదరణ లభించట్లేదేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో ఏదేమైనా అప్పటికి కూడా చక్రి జ్ఞాపకాలు, అన్నయ్య జ్ఞాపకాలు, ఆయన్ని గతంలో మనం మాట్లాడడం జరిగింది. తనని ఎప్పుడూ కూడా అన్నయ్య సంగీతం కానివ్వండి, అలాగే అన్నయ్య ప్రభావం కానీ తన మీద చాలా ఎక్కువగా ఉందని ఆయన చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంలో ఆయన గురించి, అంటే అన్నయ్య గురించి, చక్రి గురించి మహిత్ గారు కొన్ని జ్ఞాపకాలు మనతోటి షేర్ చేసుకోబోతున్నారు. నమస్కారం మహిత్ గారు. నమస్తే అండి. అంటే చక్రి తోటి కొంచెం ఎంతో కొంత అనుబంధం ఉన్న వ్యక్తిగా కొంచెం తన పేరు తలుచుకుంటేనే కొంచెం ఎమోషనల్ నాకు కూడా అవుతూ ఉంటుంది. అట్లా ఎమోషనల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే పూరి జగన్నాథ్ దగ్గర ఎక్కువ కాలం పనిచేశారు కాబట్టి. దట్టు అంటే నా జర్నలిస్టు స్నేహితుల్లో తనకు అత్యంత సన్నిహితమైన వాళ్ళు ఉన్నారు. సో అట్లా నాకు కూడా తను కూడా బాగా పరిచయం ఎన్నో సందర్భాలు. ఎందుకంటే ముఖ్యంగా భాస్కర భట్ల రవికుమార్ గురించి చెప్పాలి. సో మా జర్నలిస్టు, తను కూడా ఒకప్పుడు జర్నలిస్టు, తనకు ఎన్నో పాటలు రాసిచ్చారు. అట్లా తను కూడా నాకు బాగా పరిచయం చక్రి గారు. సో ఏమైనా ఆయన తలుచుకుంటే కొంచెం గొంతు కూడా నాది కొంచెం గద్గదికం అవుతుంది అంటారు కదా, అట్లా అవుతూ ఉంటుంది. సో ఎనీహౌ, సో చక్రి తమ్మునిగా సో అన్నయ్య జ్ఞాపకాలు అనేవి మిమ్మల్ని సో ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎలా వెంటాడుతూ ఉంటాయి? ఆయన ప్రభావం మీ మీద ఎలా ఉందంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. అన్నయ్య ఒక మంచి సంగీత దర్శకుడితో పాటు మంచి వ్యక్తి. అంటే ఎంతోమందికి తన ప్రేమను పంచిన వ్యక్తి. అంటే ఇండస్ట్రీలో చాలామంది చెప్తుండేవారు, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన రోజు ఎలా ఉన్నాడో వెళ్ళిపోయిన రోజు కూడా అలానే అతనిలో స్వభావంలో కానీ, మాటలో కానీ, వ్యవహారంలో కానీ ఎందులో మార్పు రాలేదు అని చెప్పి అది అన్నయ్య సాధించుకున్న ఒక పెద్ద అసెట్ అని చెప్పచ్చు. అవును. అంటే ఇది ఎంతో కొద్ది మందికి దక్కే అరుదైన ఇది అవకాశం అనుకోవచ్చు, అది అదృష్టం అనుకోవచ్చు. అంటే తను నిలబెట్టుకున్న విధానం, అది తన సంస్కారం అని మెయిన్గా చెప్పడానికి ఉంటుంది. తను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చాలా కష్టపడ్డారు. అంటే ఏమి ఇన్స్పైర్ చేస్తుంది అన్నయ్యలో, ఏమి మనం దాన్ని తీసుకొని ఎంతోమందికి ఆదర్శంగా దేన్ని తీసుకోవాలి అని చూస్తున్నప్పుడు చాలా విషయాల్ని తీసుకోవచ్చు. అంటే ఒక తమ్ముడిగా నేనైతే అది చాలా ఇదయ్యాను. అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి, ఒక నాన్న హెడ్ మాస్టర్, అలాంటి కుటుంబం, సినిమాకి సంబంధం లేని ఏ పరిస్థితుల్లో అసలు సినిమాకి సంబంధం లేని ఒక కుటుంబం, మా కుటుంబ పరిస్థితులు అంటే వేరు, సమాజానికి దగ్గరగా ఉన్నాము, ఆర్ఎస్ఎస్ నాన్న. సో అలాంటి పాటలు అన్నీ ఉన్నప్పటికీ కూడా, దేశభక్తి పాటలు వీటన్నిటిలో ఉన్నప్పటికీ కూడా సినిమా ప్రపంచానికి సంబంధం లేని వాళ్ళం. పూర్తిగా కొత్తనే చెప్పాలి, పూర్తిగా కొత్త. అలాంటిది ఒక స్టెప్ వేయడం, అసలు ఇండస్ట్రీకి వెళ్ళాలి అనే ఒక స్టెప్ వేయడమే అనేది. అంటే తను యాక్చువల్గా పాటలు పాడాలనుకోని కదా, తను మ్యూజిక్ డైరెక్షన్కే వచ్చారండి ఆయన. అంటే పాడేవారు స్టార్టింగ్ నుంచి కూడా, బట్ సంగీత దర్శకత్వం అనేదే ఆయన
టార్గెట్ అయితే అది. టార్గెట్ అదే. సో వస్తూనే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు కదా. సో అలా మ్యూజిక్ డైరెక్టర్గానే ఎంట్రీ ఇవ్వాలనేదే తన మెయిన్ అభిప్రాయం. ఆ విధంగా ఒక స్టెప్ అనేది ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక సినిమా రంగానికి రావాలి అని. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అంటే దీస్ టైం అండి. ఈ టైంలో అసలు సపరేట్. ఆ టైంలో ఒక 20 years బ్యాక్ సినిమాకి ఇండస్ట్రీకి రావడం అనేది అంత ఈజీ కాదు. అవును, ఎప్పుడు ఈజీ కాదు. ఇప్పుడు కూడా ఈజీ అని నేనేం చెప్పట్లేను. ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు చాలామంది. ఎన్నో రకాలుగా ఆఫీస్ మెట్లు ఎక్కి దిగుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు అవకాశాలు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆ టైంలో అయితే మరి అసలు ప్రవేశమే కష్టం అనుకున్న పరిస్థితులు అవి. కష్టం. అండ్ ఒకటి అదే మళ్ళీ ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఏ నేపథ్యం లేని ఒక ఫ్యామిలీ నుంచి రావడం అనేది. సో అది చాలా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం. అంటే ప్రతి ఒక్కరికి నాకే కాదు, ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ చేసుకోవాలి. ఒక వ్యక్తి నుంచి ఏమి ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ముందుకెళ్ళచ్చు అనుకుంటే ఆ డైర్ స్టెప్స్ అంటే ఆశయ సాధన కోసం పట్టు వేడవకుండా. నాన్నగారు వచ్చేసి ఆ టైంలో చెప్పారు, నువ్వు ఇక్కడ ఉంటే గవర్నమెంట్ జాబ్, తను రిటైర్ అయ్యి తన గవర్నమెంట్ జాబ్ తనకి ఇవ్వడం కానీ ఊర్లో బట్టల షాప్ పెట్టడం కానీ ఈ 2 ఆప్షన్స్ ఇచ్చినా కూడా నో చెప్పి అన్నయ్య ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు. వస్తూ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఆల్బమ్స్ చేస్తూ అలా జర్నీ స్టార్ట్ చేశాను. సో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి నాకే ఇప్పుడు అన్నీ ఉన్నాయి నాకు, అయినా నేను ఎందుకు మూవీస్ ఎక్కువ చేయలేకపోతున్నాను, వెళ్ళి అందరిని ఎందుకు కలవలేకపోతున్నాను అని. అది ఇన్స్పైర్ అవుతుంటానండి. బట్ నేను వెళ్ళి కలవకపోవడానికి అంటే వెళ్ళి కలవకపోవడం కాదు, వెళ్ళినప్పుడు కలవడానికి అవ్వట్లేదు. దానికి కొన్ని అవి వేరే రీజన్స్ అనుకోండి. సో అలా తన కెరీర్ని స్టార్ట్ చేసుకొని వితిన్ ఒక 1-2 మూవీస్తోనే గ్యాప్ లేని మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయారు. అంటే తను మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి చూడనంత బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఆయనకు పాడిన ఏ పాటలు అయితే ఆయన చేశారో అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్. ఫస్ట్ సినిమా బాచి అయితేనేంటి, నెక్స్ట్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మ నాన్న తమ్ముళ్ళ, వరుసగా ఈలోగా వంశీ గారు, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇలా వరుస హిట్స్తో తను. పూరి జగన్నాథ్ గారితో ఫస్ట్ ఫిల్మే పూరి జగన్నాథ్ గారు. అవునండి, అవును. ఆయనతో మూడు సినిమాలు చేసిన తర్వాత వంశీ గారు వచ్చాక ఇంకో ఫ్లేవర్ మారిపోయింది. అంటే అన్ని మ్యూజికల్ హిట్సే కదా. అన్ని మ్యూజికల్ హిట్. పూరి గారితో జర్నీ అనేది ఒక అదృష్టం అని చెప్తే, వంశీ గారి జర్నీ అనేది ఇంకొక పెద్ద అదృష్టం అండి. అంటే ఎందుకంటే ఒక ఇళయరాజా లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లను తప్ప యాక్సెప్ట్ చేయని వ్యక్తి వంశీ గారు. అలాంటి వ్యక్తి చేత పొంది ఆయన అవకాశం సంపాదించారు దగ్గర సంపాదించి. ఇంకొకటి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వారికి కూడా వంశీ గారికి కూడా అంటే కంబ్యాక్ మూవీ అది. ముందు ఆయన కొన్ని ఫ్లాపులు చూశారు, అంటే మధ్యలో గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చిన మూవీ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అలాంటి సినిమా అన్నయ్య రావడం, అదే అన్నయ్యను వారు ఓకే అనుకోవడం, దానికి తగ్గ పాటలు అవన్నీ కూడా హ్యాపీగా. మధ్యలో దొంగరాముడు పార్టీ సినిమా ఫెయిల్ అయినా కానీ మ్యూజికల్గా ఫెయిల్ కాల. అవును. కానీ మళ్ళీ గోపిక గోదావరి అనే సినిమా. అవునండి. అలా సరదాగా కాసేపు కొంచెం టచ్లో ఉంటే చెప్తా, ఇలా వరుసగా చాలా సినిమా 7 మూవీస్ ఏమో వంశీ గారు అనే కాంబినేషన్ నడిచాయి. అదే ఆయనకు అంతగా నచ్చింది కాబట్టి అన్నయ్య మ్యూజిక్ కంటిన్యూగా మళ్ళీ ఆయనతోనే చేశారు. అవునండి, అది వంశీ గారితో. అలాగే పూరి జగన్నాథ్ గారితో ఉన్నటువంటి అన్నయ్యకు ఉన్నటువంటి అనుబంధం. సో ఆయన కూడా కంటిన్యూగా సినిమాలు చేయటం. పూరి అన్నయ్య కూడా ఆల్మోస్ట్ 9 మూవీస్ చేశారు. అవును, అదే ఎక్కువ సినిమాలు చేసింది అన్నయ్య పూరి గారి డైరెక్టర్. అవునండి. సో వాళ్ళిద్దరి అనుబంధం అనేది చూసినప్పుడు కూడా చాలామంది ఎందుకు జగన్ చక్రికే వరుసగా అవకాశాలు ఇస్తున్నారు అన్న. అసలు ప్రతి ఒక్కరండి అందరు అదేదో అంటే విచిత్రంగా అడిగేవాళ్ళు. ఇంటర్వ్యూస్ అయితేనేంటి, బయట జనాలు ఏంటి, ప్రతి ఒక్కరు అనుకునేవాళ్ళు వీళ్ళ బంధం ఏంటి అసలు ఇద్దరిది అని చెప్పి. ఆయనకు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడా జగన్ అవకాశం. అవునండి, నిజంగా ఆ ఇద్దరి కాంబినేషన్ అలా బాగా కుదిరి మంచి హిట్స్
అంటే జగనన్న కూడా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న పర్సన్. అండ్ ఆ తీసుకున్న సాంగ్ని ఎలా పిక్చరైజ్ చేస్తే అదంతా ఆయనకి కూడా బాగా తెలుసు. సో దానివల్ల చాలా హిట్స్, ఇద్దరికి మంచి కాంబినేషన్ అయ్యి మంచి హిట్స్ వచ్చాయి. జగన్తో అన్నయ్య అనుబంధం చూసినప్పుడు మీకేమనిపించేది? అంటే ఆ టైంలో అన్నయ్య అలా వరుస వాళ్ళిద్దరి కాంబినేషన్లో అన్ని వరుస హిట్స్ వచ్చేటప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తున్నారు? మీకు అంటే జగన్ తోటి పరిచయం ఏమైనా ఉందా మీకు ఆయనతో? అంటే పక్కపక్క ఫ్లాట్స్లో ఉండేవాళ్ళము. అలా పరిచయం తప్పితే మూవీ పరంగా నేను అంటే అన్నయ్య కంపోజింగ్ అప్పుడు వెళ్ళేవాడిని కాదు అప్పుడు. ఓకే. అంటే వేరే మూవీస్కి చాలా మూవీస్ వర్క్ జరుగుతుంటే వర్క్లో ఉన్నాను, కానీ జగనన్నతో వర్క్ అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అక్కడ ఉన్నారంటే ఆ సరౌండ్స్లో నేను ఉండేవాడిని కాదు. ఎందుకని? అదే అది నాకు ఈరోజు మైనస్ అయింది అనిపిస్తుంది. నేనెందుకులే అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళ మనకేం ఇక్కడ ఏం పని ఉందిలే అంటే అది అన్నయ్య బాధ్యత, అన్నయ్య చూసుకుంటారు. నేను ఏదైనా వర్క్ చూసుకున్నా వర్క్ దగ్గర ఉండేవాడిని అంతే తప్ప వాళ్ళతో పాటు కలవడం, మీటింగ్స్లో వాళ్ళు కూర్చొని మాట్లాడేది అక్కడ నేను అసలు ఎంటర్ అయ్యేవాడిని, పరిచయం చేసుకోవడం కానీ ఏం లేదు అస్సలు. చాలా మందికి చక్రికి ఒక బ్రదర్ ఉన్నాడు అన్న విషయం కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనతో బాగా క్లోజ్ అయిన వాళ్ళకి కూడా ఎక్కువ మంది తెలియదు. సో అలా లేకపోతే మీకు మంచి పరిచయాలు ఉండి అంటే ఒక్కటండి, నేను నిజంగా చెప్తున్నాను, పరిచయం లేకపోవడం పక్కన పెడితే నిజంగా మహిత్ దగ్గర స్టఫ్ ఉందా లేదా, అసలు తను ఎలాంటి వర్క్ చేస్తున్నాడు అనేది ఒక డైరెక్టర్కి కానీ ఒక ప్రొడ్యూసర్కి కానీ ఒక హీరోకి కానీ వెళ్ళి నేను ఎందుకు తెలియచేయలేకపోతున్నాను అనేది నాకు కూడా అర్థం కావట్లా. అంటే మీరు ఎక్కువ మంది దృష్టిలో పడట్లేదు 100%. ఎందుకంటేనండి నాకున్న సాంగ్స్ నేను వినిపించిన డైరెక్టర్స్ కొంతమందేనా విన్నవాళ్ళు ఇంత మంచిగా చేస్తున్నావు కదా, నీకు ఎందుకు మూవీస్ లేవు అని అనేవాళ్ళు ఉన్నారు. బట్ అదే నా స్టఫ్ని 10 మందికి చేర్చలేకపోతున్నానేమో, అక్కడేమన్నా నేను ఫెయిల్ అవుతున్నానేమో అనేది కూడా నేను అనుకుంటున్నాను. అంటే మీరు మామూలుగా జగన్ గారు కానీ వంశీ గారు కానీ మీకు పర్సనల్గా వాళ్ళతో పరిచయాలు ర్యాపో లేదా అంతగా? పర్సనల్గా అంటే ఇప్పుడు జగన్ గారికి అప్పుడు అన్నయ్య రోజులు అంటే పక్కనే ఉండేది కాబట్టి మాట్లాడేది అన్నీ ఉండేది. సో తర్వాత ఇంకా నేను వెళ్ళి కలవడానికి అవ్వలేదు. 2-3 సార్లు వెళ్ళాను. ఒక నేనో రకం సాయిరామ్ శంకర్ అన్న సినిమా చేశాను కదా, అందులో సాంగ్ రిలీజ్ చేశారు, అప్పుడు కలిశాను జగన్ అన్నని. అంతేగాని ఇంకా తర్వాత వర్క్ కోసం వెళ్ళి చూపించి వెళ్ళి కలవడానికి అయితే అవ్వలేదు. ఓకే. వంశీ గారు అంటారా, వంశీ గారితో రెగ్యులర్గా వీలైనప్పుడల్లా నేను కాల్ చేస్తాను. వారు ఫ్రీగా ఉంటే మాత్రం డెఫినెట్గా మాట్లాడతారు. సో రీసెంట్గా ఒకసారి మన స్టూడియోకి కూడా వచ్చారు. నా కావతనే మీరు రమ్మన్నారా? అంటే ఏదో పని ఉందని ఈ పక్కే వచ్చారంట. వచ్చారు వారు కూడా. సాంగ్ విన్నారు, ఒక ట్యూన్ విన్నారు, విని నేను చేసిన ఆరా చూశారు, చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అంటే రాబోతున్న మూవీకి సంబంధించి నేను ట్యూన్ బ్యాంక్ చేసి పెట్టుకుంటాను కదండి, ఆ ట్యూన్ బ్యాంక్ నుంచి కొన్ని సాంగ్స్ వినిపించాను. వినిపిస్తే వారు వినేసి బాగుందిరా అని నాకు చెప్పి, పక్కనే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి చెబుతున్నాడు, చెప్పారు ఆయన. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక పెద్ద అసెట్ లాగా అనిపించింది. వీడికి కనుక మంచి అవకాశం వస్తే వాడిని మించిపోతాడు అన్నారు. అసలు అంటే అంటే వంశీ గారు లాంటి వ్యక్తి కాబట్టి అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆయన ఏదో ముఖస్మృతికి దానికి కోసం చెప్పారు, వారు ఏదో ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడతారు, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు, అంతే ఉన్న విషయం చెప్తారు. కాబట్టి ఆయన నోటి నుంచి ఆ మాట విండ అంటే నాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఓకే, ఈరోజు కాకుండా నేను ఇంకో రోజు సక్సెస్ అవుతాను. సో అని నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటానండి.
ఈరోజు 10 ట్యూన్లు చేశాను, రేపు ఇంకో 5 ట్యూన్లు చేస్తాను, సినిమా వచ్చిందా రాలేదా, ఇంకేమైనా వర్క్ ఉందా లేదా, అది సెకండరీ నాకు. ఆ పని నేనేంటి కంపోజ్ చేయడం, ఆ ట్యూన్లు కంపోజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. మంచి బ్రేక్ వచ్చిన రోజు డెఫినెట్గా ఇవన్నీ యూజ్ అవుతూనే ఉంటాయి. అదే ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆ బ్రేక్ వస్తుందనే నమ్మకం అయితే మీకు ఖచ్చితంగా ఉంది. సో మీరు ఎందుకొని ఈ మ్యూజిక్ మళ్ళీ అంటే అన్నయ్య వచ్చారు కదా, మీకు కూడా అన్నయ్యని చూసి ఇన్స్పిరేషన్ తోటే మ్యూజిక్లోకి వచ్చారా, లేకపోతే మీరు ఏదైనా చేసుకుందాం అనుకున్నారా? యాక్చువల్లీ నిజంగా అండి, స్టార్టింగ్లో నాకు అసలు ఈ ఫీల్డ్కి వస్తానని అనుకోలేదు. కానీ పనిలో ఉన్నా. నేను వస్తానని తెలీదు. బట్ అన్నయ్య అప్పుడు నేను ఇంటర్లో ఉన్నాను. అన్నయ్య మ్యూజిక్ స్టార్ట్ చేసిన టైంలో ఇంటర్ అయిపోయి డిగ్రీ కరెస్పాండెన్స్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళను కదా, ఇంట్లోనే ఉండేది. అప్పుడు ల్యాండ్లైన్ ఇదన్నమాట, ఇంకా సెల్ ఫోన్ రాలేదు. సో రికార్డర్స్ ఎప్పుడు చేతిలో రికార్డర్ లేకపోతే వెంటనే ఫోన్ చేసేది, ల్యాండ్లైన్కి కాల్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే పక్కనే టేప్ రికార్డర్ ఉండేది. అందులో ఎప్పుడు రెడీగా ఒక క్యాసెట్ పెట్టి ఉంచేదన్నమాట. ట్యూన్ చెప్తే అది ఆయన అక్కడ పాడుతుంటే నేను ఇక్కడ పాడి రికార్డ్ చేసేదన్నమాట. ఓకే. సో అంటే అలా వర్క్ ఇండైరెక్ట్గా నేర్పించేశారు. అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేటప్పుడు ఇంట్లోనే కంపోజింగ్, ఫీడింగ్ అంతా ఇంట్లోనే జరిగేదన్నమాట. అనూప్ రూబెన్స్ అన్న, సాయి అన్న, అదే తమన్ గారు, వీళ్ళందరూ ఇంట్లోనే వచ్చి ఇంట్లో వర్క్ చేస్తుండేవాళ్ళు అనమాట. ఓకే. సో అవన్నీ వాళ్ళు వర్క్ చేస్తుంటే చూడడం, లిరిక్స్ రాయడం. సో లిరిక్స్ రాయడం అప్పటి నుంచి అలవాటు అనమాట. సో అట్లా అందులోనే అంటే సహజంగానే వచ్చేసి లిరిక్స్ అనేవి. అంటే నాన్నగారు లిరిక్ రైటర్. ఓకే. ఆయన దేశభక్తి గీతాలు, తర్వాత ఇలా పల్లె పాటలు అలాంటివన్నీ రాసేదన్నమాట ఆ రోజుల్లో. నాన్న బుర్రకథ ఆర్టిస్ట్ కూడాను. సో డ్రామా అంటే అది సినిమాకి సంబంధం కాదు, ఓన్లీ అలాంటి సాంగ్స్ అన్నమాట. సో అలా మీకు కూడా అది అబ్బింది అట్లా. నాన్నగారి వృత్తి హెడ్ మాస్టర్ అండి, ఆయన గవర్నమెంట్ టీచర్. మా ఇద్దరు అక్కలకి ఆయన వృత్తి ప్రవృత్తి వచ్చేసి నాన్నది పాటలు పాడడం, రాయడం ఇది కదా, అది మా ముగ్గురికి వచ్చింది. అన్నయ్య, చిన్నక్క, నేను. చిన్నక్క కూడా తన సింగర్ అండి, ఆదర్శిని అని. ఆల్రెడీ చాలా పాటలు పాడింది. అన్నయ్య దాంట్లో కూడా పాడారా? రామ సక్కని బంగారు బొమ్మ రాసలీలకు వస్తావా, ఆ పాట పాడింది. తర్వాత సింహాలో ఒరబ్బా దిల్లుందా, ఆ పాట పాడారు. ఇలా చాలా. అన్నయ్య కెరీర్లో సింహ కూడా ఒకటి, బాలయ్య బాబుతో చాలా అండి, చాలా. అంటే అన్నయ్యకి నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా. తర్వాత నిజంగా సింహ బాలయ్య గారిని కూడా ఎంతో, ఎందుకంటే ఆయన ముందు కూడా కొంచెం డౌన్ ఫాల్లో ఉన్నారు ఆయన కెరీర్లో. సో ఆయన మళ్ళీ నిలబెట్టిన సినిమా సింహ. అవునండి. దానికి అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అవటం. అవునండి. బాలయ్య గారు కూడా ఆ రోజు అన్నయ్య పోయిన రోజు వచ్చి కూడా ఆయన ఫీలింగ్ అర్థమైందండి ఆయనకి, అన్నయ్య అంటే ఎంత అభిమానం ఉంది అనేది. బాక్స్ మీదనే అన్నయ్యని ఇలా ఆయన వంగి కిస్ చేశారు. అంటే ఎంత అభిమానం ఉంటాయి. అంటే తెలుసు కదా, అంటే సింహ అనే సినిమా అందులోని ఆ పాటలు కానీ, ఆర్ఆర్ కూడా అన్నయ్య చేశారు కదా. సింహ ఆర్ఆర్ చిన్న అనుకుంటా చేశారు. ఓకే. సో ఆ సినిమాలోని పాటలన్నీ కూడా అన్నీ చాలా హిట్ అండి. సో అట్లా నిజం చెప్పాలంటే అన్నయ్య అందరి అభిమానాన్ని, ఆయన పెద్ద సినిమా చిన్న సినిమా అని ఎప్పుడు చూడలేదండి. అన్ని సినిమాలకి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ వర్క్ చేశారు. డైరెక్టర్కి ఏది కావాలో అది తెలుసుకొని వర్క్ చేశారు. అదే కాబట్టి సో చాలా తక్కువ కాలంలోనే చాలా పెద్ద పేరు ఇది ఒకటండి. అన్నయ్యలు ఇంకోటి అంటే నేను బాగా గమనించిన విషయం, ఒక సినిమాకి పాటలు పొంతన లేకుండా ఇచ్చేవారు. అంటే పూరి జగన్నాథ్ గారి స్టైల్ పూరి జగన్నాథ్ గారు, వంశీ గారి స్టైల్ వంశీ గారు.
అలా ఇంకో వేరే డైరెక్టర్ వస్తే ఆ సినిమాకి తగ్గ ఫ్లేవర్తో, ఇప్పుడు చుక్కల్లో చంద్రుడు ఉంది, ఎవరు మన అది వేరే స్టైల్, అదో స్టైల్. మళ్ళీ ఆ సేమ్ టైం సత్యం అనే సినిమా వస్తే అది ఇంకో రకమైన పాట. అంటే దర్శకుడి యొక్క అభిరుచిని బట్టి వాళ్ళకి ఏ అభిరుచికి ఏది కావాలనేది అది మాత్రం డెఫినెట్గా అందించేవారు అన్నయ్య. సో మెయిన్ ఆయన అంత తొందరగా 100 సినిమాలు కంప్లీట్ చేయడానికి 10 ఏళ్లలో కారణం కూడా మెయిన్ అదే ఉంటుంది. అవును. సో ఆయన ఇచ్చిన సంగీతం, అట్లాగే దాన్ని గుర్తించినటువంటి దర్శకులు. అవునండి. సో ఆయన ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవటం, అందువల్లే మీరు అన్నట్టు సరాసరిన ఏడాదికి 10 సినిమాలు చేసుకుంటూ వచ్చారు. సో అన్నయ్య ప్రభావం మీ మీద ఎలా ఉందంటే ఏం చెప్తారు? స్టార్టింగ్లో అంటే అన్నయ్య నేను కంపోజిషన్ స్టార్ట్ చేసినప్పుడు నా ప్రభావం ఉండకూడదురా నీ మీద అని చెప్పేవారు. ఎందుకంటే చక్రి ఉండగా ఇంకో చక్రి అవసరం లేదు అని. అప్పుడు నేను చాలా కాన్షియస్గా అన్నయ్య ట్యూన్స్ ఏవి నాలో రాకుండా జాగ్రత్త పడుతూ కంపోజ్ చేసేది. ఓకే. ఈవెన్ అంటే 10 పాటలు చేస్తే 2 పాటలు అన్నయ్యలానే ఉండేది. ఎందుకంటే ఆయన గురువు కాబట్టి డెఫినెట్గా ఆయన స్టైల్లో ఉండేది. బట్ మిగిలిన 8 పాటలు మాత్రం డెఫినెట్గా వేరేలాగా ట్రై చేసేవాడిని. అదే అంటే మీ బాణీలో, మీ సొంత బాణీలో అన్నట్టు. ఎస్, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది కదండి, ఆ స్టైల్ నా స్టైల్ నాకంటూ ఉంది. బట్ ఎప్పుడు ఇది ఈయన స్టైల్ అని తెలుస్తుంది అని అంటే మనం సక్సెస్ అయినప్పుడు. అదే అంటే నాకు తెలుస్తుంది నా స్టైల్ ఏంటని. జనాల్లో మహిత్ స్టైల్ ఇది అని తెలవాలంటే ఫస్ట్ అంటే నేను సక్సెస్లోకి వెళ్ళినప్పుడే అది తెలుస్తుంది. అదే అంటే మీకు కొంచెం ఆ ఫీలింగ్ ఉందా? ఎందుకంటే యాక్చువల్గా మీ ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో లవ్ యూ బంగారం, అది సినిమా రిలీజ్కి ముందు దానికి మంచి క్రేజ్ వచ్చింది. అవునండి. కానీ రిలీజ్ తర్వాత అది సరిగా ఆడకపోవటం, అది మీ కెరీర్ మీద ప్రభావం చూపింది అనుకుంటున్నారా? 100% అండి, తప్పకుండా. ఎందుకంటే ఒక సినిమా హిట్ అనేది నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, అందులో పనిచేసిన డైరెక్టర్ కానీ, అందులో పనిచేసిన కెమెరామెన్కి కానివ్వండి, అందులో వర్క్ చేసిన హీరోయిన్కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఒక సినిమా సక్సెస్ అనేది పేరు తెచ్చిపెడుతుంది. సో ఆ పేరు సినిమా హిట్ అయి ఉంటే ఇంకోలా ఉండేది. మ్యూజిక్ వరకు మంచి పేరు వచ్చింది లవ్ యూ బంగారానికి, నేను అది అగ్రీ చేస్తాను. అంటే దాన్ని మరిచేంతగా బ్యాడ్ టాక్ వచ్చింది సినిమాకి. అది కంప్లీట్ మైనస్ అయిపోయింది అనమాట. కానీ అన్నయ్య మీ మ్యూజిక్ని చూడకుండానే వెళ్ళారనే ఏదన్నా ఇది ఉందా మీకు? లవ్ యూ బంగారం ఆయన ఉండగానే చేశానండి, ఫస్ట్ ఫిల్మ్. ఆయన విన్నారు, చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అన్నయ్య ఒక పాట అంటే నేను ఒక పాట పాడినా నా వాయిస్ అది మళ్ళీ వచ్చేస్తుంది, అదిగో చక్రే అంటారు, వద్దు నేను పాడినా అని పాడలేదు. ఆ విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉన్నారనమాట. నిక్కచ్చిగా ఉన్నారు. బట్ నాకు బాధే కదా, ఎందుకంటే ఆయన ఉండుంటే నేను బాధ ఉండకపోయేది. నెక్స్ట్ సినిమా కానీ ఏదో ఒక సినిమాలో పాడిచ్చేవాడిని. అంటే ఆ తృప్తి ఉండేది. నా కంపోజిషన్లో అన్నయ్య పాడారు అని. ఆల్బంలో పాడారు, ప్రైవేట్ ఆల్బమ్, అది అంత కొంతవరకు నాకు కొంత తృప్తి. స్నేహం ప్లస్ ప్రేమ ఈజ్ నేను అనే ఒక ఆల్బంలో నా ఫస్ట్ ప్రైవేట్ ఆల్బమ్, అందులో ఒక సాంగ్ పాడారు. ఓనా ప్రాణమా, ఓనా నేస్తమా నాలో ప్రాణమా అని ఒక సాంగ్ అది పాడారనమాట. కానీ మూవీస్లో అదే అన్నయ్య వాయిస్తో నా కంపోజిషన్ అన్న బాధ ఎప్పుడు, మీ ఆర్కెస్ట్రేషన్తో ఒక పాట లేదే అని అసంతృప్తి మాత్రం డెఫినెట్గా అది ఓ పక్క ఉంటుంది. కానీ చాలా నేర్పించారండి ఆయన. అంటే ఓ ధైర్యాన్ని ఇచ్చారు, ఓ భరోసాని. ఆయన ఉన్నన్ని రోజులు అసలు నాకు ఇంకేం వేరే ఉండేది కాదు. ఆయన ఉన్నారు భరోసా, ఇంకెందుకు నేను 10 మందిలో కలవడానికి వాళ్ళను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, డైరెక్టర్లను పరిచయం చేసుకోవాలి, ప్రొడ్యూసర్లను పరిచయం, ఇవి ఉండేది కాదు. అన్నయ్యటికి అన్నయ్య ఉన్నారు అన్న భరోసా ఉండేది. తన పుట్టినరోజు వచ్చినప్పుడల్లా కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు కదా, అందరినీ పిలిచేవాళ్ళు. ఆయన చేసే కార్యక్రమాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్నోవేటివ్గా ఉండేదన్నమాట.
అంటే ఒకసారి ప్లాస్టిక్ నివారణ మీద చేసేవాళ్ళు, ఒకసారి వాక్ ఫర్ బెటర్ సొసైటీ అని చెప్పి చేసేవాళ్ళు, తర్వాత బ్లైండ్ పీపుల్తో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉండేది. కొంచెం అదే ఆ సామాజిక బాధ్యత అనేది ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన. అవునండి. అంటే ఇది ఫ్యామిలీ నుంచి వచ్చిందేనండి. నాన్నగారు చాలా అలాంటి నేచర్ అన్నమాట. తనకు ఉన్న దాంట్లో చేయాలి, ఎంతో కొంత సాయం చేయాలి అనేది తన నాన్న పెంపకం. సో పెంపకం అయినప్పటికీ ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు చాలామంది దాన్ని పట్టించుకోరు, మర్చిపోతారు. కానీ అన్నయ్య దాన్ని రెట్టింపు చేశారు. సో ఎప్పుడు 10 మందికి ఆదర్శంగానే ఉన్నారు. అన్నయ్య బాధపడ్డ ఎప్పుడన్నా చూసారా ఆ క్షణాలు? ఎప్పుడన్నా దేనికైనా ఏ సందర్భంలో ఆయన బాధపడ్డారు? పూరి గారు ఇద్దరు అమ్మాయిలతో సినిమా, అది అల్లు అర్జున్ హీరో, దేశముద్రు హిట్ తర్వాత రాబోతున్న సినిమా. దానికి అన్నయ్యను మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు ఫస్ట్. ఏదో అనివార్య కారణాల వల్ల మారిపోయింది. ఆ టైంలో చాలా బాధపడ్డాడు. అంటే ఒక కెరీర్ పరంగా ఆయనకి ఏంటంటే అందరూ హీరోలతోటి చేయాలని ఉండేది. కొంతమంది పెద్ద హీరోలతో చేయలేకపోయిన వెలితి మాత్రం చాలండి. అదొకటి చిరంజీవి గారితో చేయలేకపోవడం అయితే ఆయన నిజంగా ఆయన తీరని లోటు అది. అంటే ఎంత ప్రాణం అంటే అసలు ఇండస్ట్రీకి వచ్చారు అన్నయ్య అంటే ఒక కారణం చిరంజీవి. ఓకే. అసలు ఆయన పాటలు వింటూ గోలీ మార్ 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 అని పాడుతూ ఉండేవారు అనమాట. సో ఆయన పాటలు వింటూ ఇన్స్పైర్ అయ్యి అసలు అదే చెప్తున్నాను కదా, సినిమా అంటే తెలియని ఫ్యామిలీ నుంచి ఒక చిరు గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని తను ఇండస్ట్రీకి రావాలనుకుంది. అంటే సమాజంలో చాలామంది ఉంటారండి అలా. అంటే చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యి యాక్టింగ్కి రావాలని, హీరో అవ్వాలనో లేదంటే ఏదో ఒక యాక్టర్ అవ్వాలనో అలా ఉంటారు. కానీ సంగీత దర్శకుడు కూడా ఒక హీరోని ఇన్స్పైర్ అయ్యి రావడం అనేది చాలా తక్కువ. అండ్ ఈ బ్లడ్ డొనేషన్ అనేది మాత్రం డెఫినెట్గా చిరు గారి నుంచే అన్నయ్యకి సంక్రమించింది. అంటే నాన్నగారు సహాయం చేయమని చెప్పారు కానీ ఈ బ్లడ్ డొనేషన్ అనేది మాకు తెలీదు అసలు. ముందెప్పుడు మేము బ్లడ్ డొనేట్ చేసింది లేదు, ఏం లేదు. అది చిరు గారి వల్లే. ఓన్లీ ఫస్ట్ అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అయినాక కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనమాట, ఆయన స్ఫూర్తితో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారనమాట. సో అన్నయ్య లేకున్నా కూడా ఆనవాయితీ కొనసాగిస్తున్నాను ఇప్పటివరకు అయితే. అలానే ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే బర్త్డేకి నేను కండక్ట్ చేయడం జరిగింది. బ్లడ్ క్యాంప్స్ 2-3 సార్లు ప్రసాద్ ల్యాబ్లో చేయడం జరిగింది. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్. అవును. ఇప్పుడు అదే విధంగా తుర్కపల్లి అనే విలేజ్లో అక్కడ కొంతమంది యువకులు, నాకు తెలిసిన పర్సన్ విజయలక్ష్మి గారు అని ఉన్నారు, ఆవిడ త్రూ వాళ్ళు అక్కడ అరేంజ్ చేద్దాము అని చెప్పి రక్తదానం అనేది ఎంతోమందికి వాళ్ళ బ్లడ్ లేక చనిపోతున్న థలసేమియాతో బాధపడుతున్న పిల్లలకి ఈ అకేషన్ సందర్భంగా బ్లడ్ వెళ్తే బాగుంటుంది అని చెప్తే అక్కడికి వెళ్ళి కండక్ట్ చేస్తున్నాం ఈసారి. సో మంచి ఆదరణ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆయన అయితే అన్నయ్య అయితే బాధపడుతూ ఉండేవాడు చిరంజీవి గారి సినిమా చేయలేదండి, చాలా బాధపడ్డారు. కానీ ఎప్పుడైనా వచ్చిందా చేసే అవకాశం? అయితే ఫస్ట్ అంజీ సినిమా అండి అన్నయ్య గారిది. ఓకే. ఫస్ట్ మూవీ బాచి కంటే ముందు అంజీలో ఒక పాట వచ్చింది. ఆ పాట ఏంటంటే మస్తు మస్తు సంగతి ఉంది నీలో పోరి అనే సాంగ్ అంజీ సినిమా కోసం అని చేసిన పాట అనమాట. ఓకే. సో అది అనివార్య కారణాల వల్ల, అంటే దానికి 5 మ్యూజిక్ డైరెక్టర్లు అంజీ సినిమాకి, సినిమా ఆగిపోవడం జరిగింది. ఫస్ట్ తర్వాత బాచి సినిమా అన్నయ్య. అంటే యాక్చువల్గా చెప్పాలంటే టెక్నికల్గా బాచి అయినప్పటికీ ఫస్ట్ ఆయన ట్యూన్ కట్టింది మాత్రం అంజీ సినిమాకి, ఒక పాటకి. సో ఈలోగా బాచి స్టార్ట్ అయిపోయింది, అది ఆగిపోయింది అంజీ సినిమా. నెక్స్ట్
అంచి మళ్ళీ ఎప్పుడో 4 years తర్వాత 5 years తర్వాతనో మళ్ళీ స్టార్ట్ అయింది. రెజ్యూమ్ చేశారు దాన్ని. చేశారు. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు మారిపోయారు, ఆ పాటలు మారిపోయినాయి. ఈలోగా ఆ పాట మ్యూజిక్ డైరెక్టర్ మారిపోవడానికి కారణం ఎవరో అప్పుడు అది తెలియదండి, అంత డెప్త్గా తెలీదు. బట్ ఆ టైంలో అదే బాధపడ్డే నా సందర్భాల్లో అదొక నోటికి వచ్చి లాక్కున్నట్టు అయిపోయింది. అంతే కదండి. అంటే ఆయన ఆరాధిస్తున్న చిరుగారికి ఒక సాంగ్ మొట్టమొదటే వచ్చింది. అలాంటి ఆపర్చునిటీ పోయినందుకు చాలా బాధపడ్డారు. మళ్ళీ వస్తుంది, ఒక పాటతో పోయింది, సినిమానే చేస్తాను నేను చిరుగారికి అన్న దాంతో నమ్మకంతో ఉండేవారు. అన్నయ్య మంచి ఎదిగిన టైంకు చిరుగారు సినిమాలు ఆపేశారు, రాజకీయాల్లోకి వెళ్ళారు. సో అట్లా ఆయన తోటి చేసే అవకాశం కుదరలేదు. ఈ లోపల ఆయన ఇవ్వడం, లేదంటే చిరుగారు కంబ్యాక్ మూవీస్లో కంపల్సరీగా అనుకున్నట్టయితే ఖచ్చితంగా చేసి ఉండేవారు. అదే. సో ఆయనకి మాత్రం అసంతృప్తి ఉండిపోయింది. కానీ ఈ ఇంటర్వ్యూ సాక్షిగా చెప్తున్నాను, ఏదో ఒకరోజు చిరుగారి సినిమా నేను చేస్తా, అన్నయ్య పేరును నిలబెడతాను. ఇది ఏదో అంటే మాట్లాడడం కాదండి, డామ్ షూర్గా చెప్తున్నాను, ఆత్మవిశ్వాసం గ్యారంటీ. అంటే ఫస్ట్ నేను ఒక 2 సక్సెస్ కొట్టి, ఇప్పుడు అంటే డైరెక్ట్ చిరుగారి దగ్గరికి వెళ్ళి నేను సినిమా చేస్తా అంటే ఎవరు ఇవ్వరు. ఈలోగా నేను సాధించే కొన్ని ఉన్నాయి, అవి సాధించి దెన్ అప్పుడు వెళ్ళి నేను కొట్లాడో ఏం చేసో వారితో ఒప్పించుకొని డెఫినెట్గా చేస్తాను. అది అన్నయ్య బర్త్డేకి డెఫినెట్గా అదొక ఒక ఇయర్కి నేను ఇచ్చే గిఫ్ట్. ఖచ్చితంగా ఆ రోజు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో అన్నయ్య మరణం అనేది మీ జీవితాలని ఎలా ప్రభావితం చేసిందంటారు? చాలా అండి, చెప్పాను కదా, ఆయనే ధ్యేయం, ఆయనే లక్ష్యం, ఆయనే భరోసా అనుకున్న నన్ను, నాకు తెలిసి మీకు అన్ని సర్వస్వం ఆయనే సర్వస్వం అనుకున్న నేను, అంటే ఒక గూడు లేని పక్షి పిల్ల అంటారు చూడండి, అది ఎలా అయిపోతుందో అలా అయిపోయాను. అంటే దిక్కుతోచని స్థితిలో పడిపోయారు మీరు. మనిషి లేడన్న బాధ ఒకటైతే, అసలు ఏంటిది, ఏం చేయాలి, అసలు అన్ని విధాల మంచిగున్న వాళ్ళకే ఒక తోడు లేదు అంటే ఎంత ఇది ఉంటుందో తెలుసు కదండి. అలాంటిది ఇలాంటి స్థితి నుంచి నేను ఏం చేయాలి ఇప్పుడు, అసలు ఎలా నేను ఎదుర్కోవాలనేది నాకు అర్థం కాలేదండి. ఆ పరిస్థితులు రోజు రోజుకి ఓ రకంగా మారిపోతున్నాయి. అలాంటి టైంలో మరి ఆయనే భుజం తట్టారో ఏమో తెలియదు. ఉన్నప్పుడు భుజం మీద ఒక చెయ్యేసి ఫోటో ఉంటుందండి, నా ఇప్పుడు స్టూడియోలో కూడా ఎదురుగా ఉంటుంది ఆ ఫోటో. ఆ ఫోటోలో కనుక ఎలా వెనక నుంచి ఎలా వేసి చెయ్యేసిన భుజం మీద పెట్టొచ్చారో అలానే నన్ను ఆ చెయ్యి పెట్టి నడిపిస్తున్నా. ఆ ధైర్యాన్ని తెచ్చుకున్నాను. ఎందుకు అంటే నా అన్నయ్య ఈరోజు ఒక నిందతో వెళ్ళకూడదు. అది ఆయన 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 ఎప్పటికీ ఎన్నో అంటే జనరేషన్స్ మారిన కొన్ని జనరేషన్స్ వరకు ఉంటుంది, అయిపోతుంది. ఆయన ఎన్నో జనరేషన్స్ నిలబడి ఉండాలంటే నేను నిలబడాలి. అంటే ఈరోజు నేను స్ట్రాంగ్ అవ్వాలి అని తెచ్చుకొని నాకు నేను కొన్ని లేని ధైర్యాన్ని తెచ్చుకొని, అదే ఆయన ఇచ్చిన ధైర్యమే అది, బట్ దాన్ని నేను తెలుసుకొని ముందుకు నడుస్తూ ప్రయత్నాలు అనేది స్టార్ట్ చేశానండి. మీ కుటుంబం మీకు కానీ కుటుంబం ఆల్వేస్ అండి, నా అక్కలు అసలు ఆల్వేస్ వాళ్ళు లేనిది ఈరోజు నేను లేను అనుకోండి, అది 100%. మదర్కి హెల్ప్ చేస్తూ నన్ను అన్నీ చూసుకుంటూ అలా చేసుకొని వచ్చారు. సో అన్నయ్య లేని లోటు అంటే మీకు అన్నయ్య అన్ని అమ్మా నాన్నలకి తను ఏదైతే చేయాలనుకున్నాడో, మీకు ఏదైతే చేయాలనుకున్నాడో అవన్నీ కూడా ఆ బాధ్యతలు అప్పటికి నిర్వర్తించారా, ఆయన నెరవేర్చారా? అంటే ఏ పరంగా అండి? మిమ్మల్ని అందరూ అంటే మీ పరిస్థితి తెలుసు కదా, తమ్ముడిని సెటిల్ చేయాలి,
అదే అవే ఏం జరగలేదండి. మ్మ్. అంటే ఫినాన్షియల్ సెటిల్మెంట్ అంటే ఆయన పోతాను అనుకోలేదు, అనుకోలేదు కదా, అర్ధాంతరంగా జరిగింది, అర్ధాంతరం కాబట్టి అనూహ్యంగా అది. ఆయన అనుకోలేదు. సో తర్వాత మ్యూజికల్ సెటిల్మెంట్ అనేది ఆయన తీసుకొచ్చిందే. నువ్వు ఎక్కడ ఎందుకు వేరే ఏం చేయొద్దు, మ్యూజిక్ డైరెక్టర్గా మన నెక్స్ట్ జనరేషన్కి నా వారసుడు కావాలి అంటే నువ్వు మ్యూజిక్ చేయాలి అని చెప్పి ఇండస్ట్రీకి తీసుకొచ్చింది అతనే. కాబట్టి ఆయన చేయాల్సినవి చేసినట్టే. ఓకే, ఇక చేయాల్సినవి మాత్రం ఆయన చేయడానికి ఛాన్స్ లేకుండా ఆయన ఎర్లీగా వెళ్ళిపోవడం. ఓకే, లేదంటే ఆయన ఉండుంటే ఈరోజు నా పరిస్థితి వేరేలాగా ఉండేది. అదే 100%. మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? ఫాదర్ లేరు, మదర్ నేను, ఇద్దరమే. నాన్నగారు ఎప్పుడు? అన్నయ్య కంటే ముందు బిఫోర్ 2 years. అన్నయ్య 14 అయితే నాన్న 12, 2012. ఓకే, సో ఇప్పుడు మీరు అమ్మగారు మీరేనా ఉండేది? అవునండి. సో ఒకరికి మీరు ఇప్పుడు మీరే అనమాట, ఒకరికి ఒకరు తోడైతే. సో అమ్మగారికి ధైర్యం ఇస్తుంటారా మీరు అమ్మగారికి ధైర్యమా లేకపోతే మీకే ఆమె ధైర్యమా? 100% నాకైతే ఆవిడ ధైర్యం అండి. ఎందుకంటే నాకు ఎవరున్నారు అనుకుంటే ఆవిడే కదా. ఆవిడ లేకపోతే ఇంకా నేనేముందండి, శూన్యం. ఓకే, అన్నయ్య ఇంకొకటి అంటే తనకు పిల్లలు లేరు, వీడికి పెళ్లి చేయాలి, వీడి పిల్లల్ని నా పిల్లలుగా చూసుకోవాలని చాలా ఇష్టం ఉండేది ఆయనకి. ఓకే, చాలా సందర్భాల్లో అరే తమ్ముడికి పెళ్లి చేయాలి అని అనేవాళ్ళు. అది నెరవేరకుండానే ఆయన అర్థం మధ్యలోనే వెళ్ళిపోయారు. మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? ఆయన ఆకాంక్ష కదా. అంటే నమ్మకం పోయిందండి పెళ్ళి అనే వ్యవస్థ మీద. అంత మంచి వ్యక్తికే అలా జరిగేటప్పటికీ ఆయన ఒక పర్సనల్ జీవితంలో జరిగినటువంటి విషయాలు, దానివల్ల భయం ఏర్పడింది. సో అన్నయ్య అంటే బాగా సెటిల్ అవుతున్నటువంటి అన్నయ్యకి అలా జరిగినప్పుడు నాకు ఇంకేంటి అనేది అదే, లేకపోతే డెఫినెట్గా అంటే ఒక విరక్తి అనేది వస్తుంది కదండి. ఎంత ప్రేమించే ఇంత వ్యక్తికి ఇలాంటి మోసాలు జరిగితే అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఎందుకు, ఎలా నమ్మగలుగుతాం, ఇది ఉంటుంది కదా. అంటే అని ప్రయత్నం చేయలేదు అంతే. యాక్చువల్గా ఆయన జీవించి ఉన్నప్పుడు ఏమి గొడవలు ఏమి లేవు కదా నాకు తెలిసి. జీవించి ఉన్నప్పుడు గొడవలు ఉన్నాయా కుటుంబంలో? ఉన్నాయి. అప్పటికే ఉన్నాయా? ఓకే, అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చిన మీడియా ద్వారా బయటకు వచ్చిన అదేనండి, ఒక కుటుంబం యొక్క పరువును అందరం కాపాడుకుంటూ ఉండేవాళ్ళం. ఏమున్నా మాలో మేము ఇది చేసుకుంటూ. ఓకే, 20 days ముందు ఇంట్లో నుంచి పంపించినా కూడా ఎవరికి ఏం చెప్పలేదే. ఎవరిని పంపించారు? అమ్మను నన్ను. ఓకే, అప్పుడు దాకా అన్నయ్యతోనే కలిసి ఉండేవాళ్ళు, అందరం కలిసి ఉండేవాళ్ళం. 20 days ముందు బయటకు వెళ్ళిన పరిస్థితి వస్తే కూడా కామ్గా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం తప్పితే అన్నయ్య బాధపడ్డారా? చాలా. ఓకే, చిన్నక్కయ్య దగ్గరికి వెళ్ళారు. సో ఇవన్నీ చూసిన తర్వాత, అది చూసిన తర్వాత అన్నయ్యకి జరిగింది, ఆ ఇంట్లో మీకు జరిగింది చూసుకున్న తర్వాత మీకే అంటే ఆ వ్యవస్థ మీద పోయిందా, నమ్మకం పోయిందా, లేకపోతే ఎట్లా అనుకోవాలి? అంతేనండి, ఆ బంధం మీద. అంటే రేపు వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు, పైగా అమ్మను చూడు. ప్లస్ అందరూ అలా ఉండరు అనేది కూడా తెలుసు. అవును, బట్ ఒకవేళ వస్తే, ఎందుకంటే కర్మగాలి అన్నయ్యకే 2 సార్లు అలా జరిగినప్పుడు ఏమో నాకు 2 సార్లు జరిగింది. ఓకే, అంతకుముందు ఎప్పుడు జరిగింది? అంటే ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయ్యి కదా అనేది ఆ ఉద్దేశంలో. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఆయనకి మామూలుగా అయితే జెనెటికల్గా ఆయనకి వారసులు లేరు. సో మీరు తోడబుట్టిన వాళ్ళే మీరు ఆయనకు వారసులుగా ఈ రంగాన్ని ఎంచుకొని ఆయన పేరు నిలబెట్టడం కోసం కృషి చేస్తున్నారు మీరు. సో ఎప్పటికైనా సరే దాన్ని సాధిస్తాను అనే ఒక గట్టి నమ్మకం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది చాలా చిన్నదండి. నేను నా మాటలు చెప్పాను, మాటలు చెప్పాను. అన్నయ్య అని పేరును ఎలా చేయాలి అనేది అన్నీ నాకు ఒక అంటే ఒక హ్యూజ్
స్కెచ్ వేసి పెట్టుకున్నానండి. అంటే ఏంటి మీకు అన్నయ్య ఒక దేవుడా ఏంటి, అంత అన్నయ్య మీద అది ఇది పెట్టుకున్నారు అంతేనా? ఎక్కువండి, దేవుడి కంటే ఎక్కువ. దేవుడు నాకేం చేస్తాడని చూస్తాను తప్ప దేవుడికి నేనేం చేస్తానని చూడం కదా. కానీ అన్నయ్యకి ఇప్పుడు నేను ఏం చేయాలని చూస్తున్నా. ఆయన పేరు మీద యూనివర్సిటీ కావాలి. ఓకే. ఆయన యూనివర్సిటీలో ఎంతోమంది సంగీత కళాకారులు రెడీ అవ్వాలి. ఓకే. అలాంటిది నేను చెయ్యగలగాలి అంటే నేను ఫస్ట్ సంగీత స్టేబుల్ అవ్వాలి. అంతే, సంగీత విశ్వవిద్యాలయం. ఓకే. నేను చెయ్యాలి అంటే ఫస్ట్ నేను స్టేబుల్ అవ్వాలి. నేను అయినప్పుడు ఆ మాటకు విలువ ఉంటుంది. ఈరోజు చెప్తే ఏదో అన్నట్టే ఉంటుంది. కరెక్టే, అవును. సో మీ ఆశయం మాత్రం చాలా ఉన్నతంగా ఉంది. సో ఈ సినిమాల కంటే కూడా అది గొప్ప ఆశయం కదా. అదే గొప్ప ఆశయం. అవును. సో ఇక్కడ గెలవాలి, అది సాధించాలి. అది అప్పుడు అన్నయ్యకి అసలైన వారసుని అప్పుడు ఉంటానండి. నేను ఒప్పుకుంటాను. నిజంగా వారసునిగా నేను అప్పుడు ఫీల్ అవుతాను. ఓకే. కానీ అది చెయ్యగలిగే శక్తిని ఆ దేవుడు నాకు ఇవ్వాలని మాత్రం ఖచ్చితంగా మీ ఆశయం, మీ సంకల్పం ఇంత ఉన్నతమైనప్పుడు ఖచ్చితంగా దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యం ఖచ్చితంగా. ఒక్కొక్కసారి June 15th వచ్చిందంటే ఈసారి చెయ్యలేనులే, ఇంకా వదిలేద్దామా అనిపించింది. నేను ఈ చిన్నదాన్నే వదిలేస్తే రేపు నా ఆశయ సాధన ఎవరు చేస్తారు? దానికి అది బ్రేక్ అన్నట్టే కదా అనిపించిందండి ఒక్కొక్కసారి. మళ్ళీ అప్పటిదప్పుడు శక్తిని తెచ్చుకొని ఏమన్నా చేయాలి అంటే కరోనా టైంలో కూడా అంటే వర్క్స్ లేవు, మనం ఇది చేసుకోవడమే ఆ టైంలో గొప్ప. అలాంటి టైంలో ఏం చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ సిస్టర్స్ మేము అందరం కలిసి కొన్ని అన్నీ చేసుకొని ఇండస్ట్రీలో ఎవరైతే నీడెడ్ అనుకున్నారో లిరిక్స్ పరంగా కానివ్వండి, లేదంటే సింగర్స్ కానీ ప్లేయర్స్ కానీ ఇలాంటి ఒక 100 మందిని చూస్ చేసుకొని ఆయన బర్త్డే రోజు అందరికీ గ్రాసరీస్ ఇవ్వడం అలాంటివి చేయడం జరిగిందనమాట. సో ఎప్పుడైనా మీకు అంటే శారీరకంగా మీకు ఏదైతే ఒక వైకల్యం ఒకటి ఉందో అది ఎప్పుడైనా అడ్డంకి అనిపించిందా? ఈ మీ ఆశయ సాధనలో, ఈ సంగీత సాధనలో ఎప్పుడన్నా మీకు అది ఒక అడ్డంకి అనిపించిందా మీకు? నా ఆశయ సాధనకి ఎప్పుడు అనిపించదు, నా కంపోజిషన్కి ఎప్పుడు అడ్డు అనిపించదు. నా ఒక ట్యూన్ నేను ఒక సినిమా చేస్తుంటే నాకు ఎప్పుడు అనిపించదు. కానీ ఒక సినిమా తెచ్చుకోవడానికి నేను చేసే ప్రయత్నాలు ఉన్నాయి చూడండి, అప్పుడు మాత్రం ఇది అడ్డవుతుందండి. ఓకే. అంటే ఎక్కువ తిరగడానికి అంటే నిజంగా ఇది ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఉందేమో అనిపిస్తుంది. అంటే ఇతను చేయగలడా అనేది అక్కడ ఇండస్ట్రీలో ఉన్న పీపుల్కి ఒక సందేహం లాగా, ఒక డౌట్ లాగా ఏమన్నా ఉందా ఏమో అనేది నాకు. ఎందుకంటేనండి 10 మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ చేస్తే వద్దులేండి మీరు రావద్దు మేము వస్తామంటారు. ఓకే. వాళ్ళు రారు. ఇక్కడే తెలిసిపోతుంటుంది మనకి. అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, సో వాళ్ళ మనసులో నేను ఇంకా స్థానాన్ని ఆ నమ్మకాన్ని నేను తెచ్చుకోలేదేమో అనిపిస్తుంది. ఇవాళ చాలామంది ఇలాంటి ఏదైతే వైకల్యంతో అది మన చేతిలో లేదు, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. మధ్యలో కొంతమంది పుట్టుకతో రావచ్చు, కొంతమంది మధ్యలో రావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ సంకల్పం ఉంటే ఈ వైకల్యం అనేది దేనికి అసలు అడ్డే రాదు అని చెప్పి ఎంతోమంది నిరూపించుకున్నారు. ఎన్నో కథలు మనకుండే, ఎన్నో నిజాలు మనకుండే, వాస్తవ గాథలు మన ముందు ఉన్నాయి. సో మనం అంటే నాకు వాళ్ళు వచ్చి నిజంగా నా కంపోజిషన్స్ విని బాగాలేదండి, నచ్చలేదు, మీరు ఇంకా బెటర్గా చెయ్యండి అని చెప్పుంటే అది ఐ డెఫినెట్లీ అగ్రీ. నా ఫాల్ట్ అని డెఫినెట్గా నేను అగ్రీ చేస్తా. ఎందుకంటే నా దగ్గర ఉన్న 3000 ట్యూన్లు ఉన్నాయి. ఓకే. 3000 ట్యూన్లు ఒక ఎత్తు, నేను ఏదో ఒక సినిమాకి ఇచ్చిన ట్యూన్స్ వేరు, అది ఆ సినిమాకి మాత్రము ఆ పాత్రలకు సంబంధించి మాత్రమే నేను చేయగలుగుతాను. ఇప్పుడు ఒక హీరో వచ్చాడండి, ఎవరు, ఒక కొత్త హీరోకి నేను చిరంజీవి గారి లెవెల్లో పాటలు ఇస్తే వాళ్ళు పిక్చరైజ్ చేస్తారా? అసలు దాన్ని ప్రమోషన్స్ చేస్తారా? ఆ పాట అక్కడే ఉంటుంది. సో సందర్భాన్ని బట్టి, కథని బట్టి సో మనం ట్యూన్స్ అనేవి కట్టడం అంతే కదా, సందర్భానుసారం అనేది అందుకుని సందర్భానుసారం వచ్చే పాట. మంచి స్టోరీ ఉన్న సినిమాలు కానీ అలాంటి ఇంకా నాకు ఎందుకు రావట్లేవు అనేది నా
ఇక్కడ బాధ. సో నాకు తెలిసి అంటే నేను అనుకోవడం మాత్రం నా నమ్మకం కూడా మీరు ఏదైతే నమ్మకంతో ఉండారో ఖచ్చితంగా దానికి తగ్గట్టు ముందు రాబోయే రోజుల్లో ఒక్క ఖచ్చితంగా వస్తాయి. నమ్మకమేనండి నా దగ్గర ఉంది. వేరే ఎందుకంటే మన వంశీ గారు వచ్చారు కదా, సో అట్లాగే సో ఆయన ఎందుకు వచ్చారో తెలీదు, సో వచ్చారు మొత్తానికి. నిజంగా అండి, నాను అదే. కుంగిపోతున్న టైంలో ఆయన వచ్చారు, ఒక్క మాట అన్నారు, వాడు వీడికంటే బాగా చేయగలడన్న నమ్మకం అనిపించింది అది చూసాక అని. సో అది మనకు మీకు అది నాకు చాలా పెద్ద ఏనుగుల శక్తినిచ్చినట్టే. అంతే అండి. సో ఖచ్చితంగా అదే బలంతో ఖచ్చితంగా మీరు నిత్యమైన అంటే సంకల్పం పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. ఏమో చిరంజీవి గారితో ఖచ్చితంగా సినిమా చేసే అవకాశం అన్నయ్యకి రాకపోయినా మీకు రావచ్చేమో, చెప్పలేము, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఆ సంకల్పం మనం మాత్రం ఉంటే ఏమండి ఒకరోజు మొన్న ఈ మధ్య ఏ సినిమా చిరు గారిది లేటెస్ట్ మూవీ వాల్తేరు వేరే వీరు మన మణి గారి కొడుకు చేశారు. అవును, ఆయన అనుకున్నాడా చేస్తానని? అంతేగా. అవును. సో నాకు అలాంటి అవకాశం డెఫినెట్గా వస్తుంది, రాబోతుంది. నేను పేర్లు కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. మన పేరేంటి? మహతి సాగర్. అవును, నేను మహిత్. అందుకనే మహతి స్టూడియో అని పెట్టుకున్నాడు కదా. థ్యాంక్ యూ మహిత్ నారాయణ గారు. సో అన్నయ్య చక్రి గారి జ్ఞాపకాలని అలాగే ఆయన ఆశయాల్ని ఖచ్చితంగా మీరు పుణికి పుచ్చుకున్నారు. మీరు ఏదైతే ఉన్నతంగా పెట్టుకున్నారో ఖచ్చితంగా అవి 100% నెరవేరాలని, నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.